హలో అండి, నమస్తే. మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈ వీడియోలో అయితే ఈజీగా క్విక్గా పన్నీర్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లోకి కట్ చేసిన పన్నీర్ పీసెస్ని దీంట్లోకి వేసుకుంటున్నాను. ఇవి వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పన్నీర్ అంతా పైన కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి. చూడండి, ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. పన్నీర్ అనేది రిచ్ ఇన్ ప్రోటీన్ కదండి. ఈ పన్నీర్ బిర్యానీ అనేది వెజిటేరియన్స్కి మంచి టేస్ట్నిచ్చే బెస్ట్ రెసిపీ అండి. ఒకసారి అయితే ఇట్లా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ పన్నీర్ అంతా ఇట్లా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకునేసి ఇప్పుడు తర్వాత ప్రాసెస్ని అయితే చూద్దాం. ఇప్పుడు ఆ ప్యాన్ని పక్కకు పెట్టేసి స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని దీంట్లోకి ఒక 6 కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. మనం రైస్ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోన ఒక కప్పుకి 3 కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిని చెక్క, ఒక అనాస పువ్వు, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసుకునేసి రుచికి తగినంత ఉప్పు వేసుకొని నీళ్లు ఉడకపెట్టుకోవాలి. ఈ ఎసురు కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ముందుగానే నేను 2 కప్పుల బియ్యంని నానపెట్టి పెట్టుకున్నానండి. ఆ బియ్యాన్ని అయితే ఈ ఎసట్లోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాత్రను అయితే వేరే స్టవ్ మీద షిఫ్ట్ చేసేసుకొని ఇంతకుముందు పన్నీర్ని వేయించుకున్నాను కదా, అదే ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకునేసి ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 పచ్చిమిరపకాయలని పొడుగా కట్ చేసుకొని అట్లే కొంచెం కరివేపాకుని వేసుకుంటున్నాను. ఇవి ఆనియన్ ఏగేలోపు మనకి రైస్ అనేది ఒక 80% అయితే కుక్ అయిపోయి ఉంటుందండి. చూడండి, ఇంత మాత్రం కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఏగిపోయి ఉంటుందండి. దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా అయితే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటున్నాను. ఇది ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఒక పావు స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకునేసి ఈ మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఈ ఆయిల్లోన వేయించుకోవాలి. ఇది ఇట్లా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 మీడియం సైజ్ టమోటోల్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఆ ప్యూరీని దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ టమాటో ప్యూరీని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ టమాటోలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి
రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఇంతకు ముందు అయితే రైస్ ఉడకపెట్టేటప్పుడు రైస్ లెక్క కూడా ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు గ్రేవీకి ఎంతైతే ఉప్పు సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి అంతా బాగా కలుపుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి చిలికిన ఒక 1/2 కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. అట్లే 1 టేబుల్ స్పూన్ అంత కసూరి మేతిని కూడా వేసుకొనేసి దీన్ని బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్న ఈ గ్రేవీని అయితే ఒక 2 టేబుల్ స్పూన్లంతా గ్రేవీని పక్కకు పెట్టుకోవాలండి. అది పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఏంచి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని అయితే ఈ గ్రేవీలోకి వేసి కలుపుకుంటున్నాను. ఇట్లా పన్నీర్ని వేసుకొని కలుపుకొని తర్వాత ఇప్పుడు దీంట్లోకి పైన ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకొని కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీరల్ని వేసుకొనేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని ఈ పన్నీర్ గ్రేవీని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఈ పన్నీర్ బిర్యానీ అయితే స్పైసీగా హెల్తీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద ఒక పెద్దపాటి కడాయిని అయితే పెట్టుకుంటున్నాను. మనం బిర్యానీ ఏమిట్లో అయితే చేసుకుంటామో ఆ పాత్రని పెట్టుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ ఈ ప్యాన్ని పెట్టుకుంటున్నాను. దీంట్లోకి ఒక 1/2 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ నీళ్లు ఉడికేటప్పుడు మనం ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే బిర్యానీ మసాలాని ఆ పన్నీర్ గ్రేవీని ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఈ వాటర్లోకి వేసుకొనేసి ఉడికించుకోవాలండి. ఉడికించుకునేటప్పుడు ఇది ఇట్లా ఉడుకుతున్నప్పుడు మనం 80% వరకు అయితే రైస్ని కుక్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి, ఆ రైస్ని ఈ గ్రేవీలోకి వేసుకుంటున్నాను. ఇట్లా రైస్నంతా ఈ గ్రేవీ పైన వేసేసుకొని పైన ఒక 1/2 స్పూన్ అంత బిర్యానీ మసాలా, కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొనేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే దమ్ పెట్టుకోవాలండి. ఇది నైట్ టైం డిన్నర్లోకి ట్రై చేస్తే చాలా బాగుంటుందండి. ఇట్లా ఒక 10 నిమిషాల తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూస్తే మన బిర్యానీ రైస్ అయితే రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ పైన మనం పన్నీర్ మసాలాని చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని పైన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఇంతేనండి, ఈజీగా పన్నీర్ బిర్యానీని ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.